ఒక వ్యక్తి చనిపోవాలంటే హాస్పిటల్లో 1 crore రూపీస్ దగ్గర పెట్టుకొని చనిపోవాలన్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళకి 50 లక్షలు 60 లక్షలు ఖర్చు అవుతారు. వాళ్ళని ఐసీసీలోనే ఐఎంసీలోనే మరి పెట్టినట్లయితే వాళ్ళు ఒక్కొక్క రోజుకి 1.5 లక్ష ఖర్చు అవుతారు. నా ఉద్దేశంలో ఈ చనిపోయే వాళ్ళందరి విషయం కూడా దాదాపు 80% వరకు కూడా సీనియర్ డాక్టర్లు చూసి చెప్పగలరు. చనిపోయినప్పుడు 50 లక్షలు 60 లక్షలు అంతా కోవిడ్ తర్వాతే స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ తర్వాత దివాలా సార్ ఇంకా. అవును, అదే కొంచెం బాధగా ఉంది. అంటే మరి డాక్టర్లు కొంచెం ధైర్యంగా ఎంతకన్నా చేయటం వీలు కాదండి, మీకు కూడా మంచిది కాదండి చెప్పగలగాలి. అంటే డాక్టర్లు చేయి దాటిపోయిందా సార్? అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ల వైపు వెళ్ళిందా? అది కూడా కరెక్ట్. ఎందుకంటే డాక్టర్ల యొక్క రోల్ కూడా తగ్గిపోయింది. వాళ్ళ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది నాన్ మెడికల్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు 60 లక్షలు బిల్లు ఎలా అవుతుంది అంటే చనిపోయే వాళ్ళు ముందు చెప్పలేరా? డాక్టర్లకు తెలియదు, తెలుసు. ఈ కాస్ట్లీ డెత్ అంటే మామూలు కార్పొరేట్ హాస్పిటల్ వీటికి ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ కొన్ని ఎయిమ్స్ లాంటివి ఎక్కడికెక్కడ ఏ స్టేట్కి ఆ స్టేట్ కొన్ని పెడుతున్నారు. వీటి వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది సార్? అంటే మనకు అంటే నేను ఇంత ధైర్యంగా నేను ఇవన్నీ మాట్లాడటానికి కారణం నేను ఎప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయలేదు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశాను. ఒక్కటి మీడియాలో చూస్తున్నాం సార్ అప్పుడప్పుడు మనము. అంటే ఒక ట్యాబ్లెట్ కాస్ట్ మామూలుగా ఉన్నా కూడా దాని 100,000 టైమ్స్ అమ్ముతున్నారు. ఎంఆర్పి రేట్ వచ్చేసరికి 100 నుంచి 1000% పెరుగుతుంది ఖరీదు. విరుద్ధమే కదా సార్ ఇది. హెయిర్ లైన్ డిఫరెన్స్ అనమాట. ఎథిక్స్ ఏంటి, ఎథిక్స్ కాదు అంటే. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ పివి రావు గారు ఉన్నారు. సార్ యాక్చువల్గా 40 yearsగా డయాబెటీస్ రంగంలో సర్వీస్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అంటే ఇది అవుట్ ఆఫ్ ది టాపిక్. యాక్చువల్గా డయాబెటీస్ కంటే కూడా వేరే విషయం మాట్లాడబోతున్నాం మనం. మీరు ఇందాక డిస్కస్ చేస్తుంటే చెప్తున్నారు, ఒకప్పుడు మనం హాస్పిటల్లో ఏదైనా అడ్మిట్ అయ్యి చనిపోతే కొంత ఖర్చు అయ్యేది, చాలా మినిమల్గా అయ్యేది. కానీ ఇవాళ రేపు ఎట్లా ఉందంటే ఒక వ్యక్తి హాస్పిటల్లో చేరి చనిపోయాడు అనుకుంటే 50 lakhs 1 crore, కొన్ని చోట్ల 2 crores దాకా కూడా వెళ్తుంది. ఒక వ్యక్తి చనిపోవాలంటే హాస్పిటల్లో 1 crore రూపీస్ దగ్గర పెట్టుకొని చనిపోవాలన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి సార్ ఈ మార్పులు ఏంటి అసలు? ఎంత అంటే భయంకరంగా ఉంది. ముందు నేను డయాబెటీస్ డాక్టర్నే కానీ ముందులో మేము ఎమర్జెన్సీ మెడిసిన్ హైదరాబాద్లో ఎమర్జెన్సీ మెడిసిన్ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి రోజుల్లో 1 సంవత్సరం నేను పనిచేశానంటే నా కింద దాదాపు 4 చచ్చిపోతూ ఉండేవాళ్ళు ప్రతిరోజు. అలాగే 10 సంవత్సరాలు ఆ తర్వాత మెడిసిన్లో పనిచేశాను. ఎమర్జెన్సీ మెడిసిన్ నుంచి జనరల్ మెడిసిన్. దాంట్లో కూడా మనకి ఏదో ప్రతి వారం 2-3 చనిపోతూ ఉంటారు. బట్ అన్నీ కూడా మన చేతుల్లో చూసాం అనమాట. మేము చూసాం, చాలా మరణాలు చూసాం. సరే, ఆ రోజుల్లో ఏంటంటే నేను కాదు కానీ నాకన్నా పెద్ద డాక్టర్లు ఉండేవాళ్ళు కదా, నా సీనియర్లు. వాళ్ళందరికీ ఏంటంటే మనిషి వచ్చిన మొట్టమొదటి రోజే బతుకుతాడా లేదా వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది. నర్సులకు కూడా పెద్ద పెద్ద 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసే నర్సులు ఉంటారు కదా మా దగ్గర. వాళ్ళు కూడా మేమే అడిగేవాళ్ళం అనమాట, అమ్మ ఉంటారా ఉండరా అని అడుగుతాం. ఎట్లా ఉండబోవచ్చు. దాదాపు డాక్టర్లైనా నర్సులైనా ఎవరైనా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అనుభవం ఉన్నట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరిని మనం 100% చనిపోతారని చెప్పలేము, కానీ 50% చనిపోవచ్చు, 50% బతకచ్చు అనే విషయాన్ని మాత్రం నిర్ధారణగా చెప్పచ్చు. అలాగే కొంతమందిలో ఒక బతికే ఛాన్స్ 10% అని కూడా చెప్పచ్చు. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసాం కాబట్టి మేమేం చేస్తాం, ఎవరికైనా ముఖ్యంగా ఇవాళ మేము చూసిన పేషెంట్లు అంతా కూడా మధ్యతరగతి కూడా కాదు, దిగువ మధ్యతరగతి చిన్న వాళ్ళనే చూసాం కదా మేము. వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఖర్చులు పెరుగుతున్నట్లయితే వాళ్ళకి ఇళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి మేము అందరం కూడా, నేనే కాదు మా సీనియర్స్, మేము మధ్య రకం డాక్టర్లు, మేము మాకన్నా పెద్ద డాక్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే చూడగానే వీళ్ళు ఎంతకాలం బతుకుతారని తెలుసుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా, మాతో చెప్పేవాళ్ళు ఇంటర్నల్గా. మేము వెంటనే మేము చిన్న డాక్టర్లం కదా, మేము వెళ్ళి పేషెంట్ దగ్గర అయ్యా ఇలా పరిస్థితి ఇలా ఉంది, మీకు దీనివల్ల అంత ఉపయోగం ఉండదండి, మీరు ఖర్చు పెట్టద్దండి అనవసరం అని చెప్పేవాళ్ళం. అట్లీస్ట్ మీరు ఆ రోజుల్లో నేను చెప్పేది 20-30 ఏళ్ల క్రితం అనమాట. కానీ ఆ రోజుల్లో తర్వాత మేము కూడా అబ్జర్వ్ చేసాం, కొంతమందికి కోపం వస్తుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. వీళ్ళు కావాలని మనల్ని వదిలించుకుంటున్నారు,
గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఎవరిని కావాలని ఎవరిని వదిలించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఉంచుతాం. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు. మేము కూడా జీతానికి పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా లాభం నష్టంతో ప్రమేయం లేకుండా పేషెంట్ని చేస్తాం. అలా చెప్తా ఉండేవాళ్ళు అనమాట. కానీ ఈ మధ్యకాలంలో ఇది కొంచెం అంటే ఎవరైనా చనిపోయినా కూడా మనకి 4 లక్షలు 5 లక్షలు అంటే చాలా గొప్ప అనమాట. ఇంత ఖర్చు అయింది గతంలో అని అనుకునేవాళ్ళం. ఈ మధ్య మరి ఎందుకో మరీ ఎక్కువ సందర్భాల్లో నేను ఇది ముఖ్యంగా గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 కూడా కాదు 5 సంవత్సరాల్లోనే గుర్తించింది ఏంటంటే, చాలామంది మాకు తెలిసిన వాళ్ళు, అంటే మా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మా స్టాఫ్ కానీ మాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు కానీ చనిపోయినట్లయితే వాళ్ళకి 50 లక్షలు 60 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఈ మధ్య నేనేం చేశానంటే, అలాగా ఎవరైనా సీరియస్గా ఉన్న వాళ్ళని నేను కూడా తెలుసుకున్నట్లయితే నా ఉద్దేశంలో ఈ చనిపోయే వాళ్ళందరి విషయం కూడా దాదాపు 80% వరకు కూడా సీనియర్ డాక్టర్లు చూసి చెప్పగలరు ఓకే వీళ్ళ మీద ఖర్చు పెట్టాలా లేదా అన్నది. కాబట్టి ఇది కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదు. ఒక 10% వరకు బతికే అవకాశం ఉన్నట్లయితే మనకి ఎథిక్స్ ప్రకారంగా కూడా ఎవరిని మనం 10% 1% బతికే అవకాశం ఉన్నా కూడా ఎవరిని డిశ్చార్జ్ చేయకూడదు అనమాట. అది గవర్నమెంట్ రూల్స్ అవన్నీ కూడా. అయినా కూడా మేము వాళ్ళకి చెప్తాం, అయ్యా మీరు భరించలేరండి, అంటే మాకు ఇచ్చే డబ్బు అని కాదు, వాళ్ళకి ఖర్చు అవుతుంది కదా, రోజు రానుపోను ఖర్చు, వాళ్ళకి ఆహారం ఖర్చులు, వాళ్ళ మందుల ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, కాబట్టి చెప్తాం వాళ్ళకి. ఈ రోజుల్లో అలా జరగట్లేదు. అంటే మరి పేషెంట్లు కూడా ఒప్పుకోవట్లేదమ్మా. ఏదేమైనా కూడా చనిపోయినప్పుడు ఇంత ఖర్చులు 50 లక్షలు 60 లక్షలు అంతా కోవిడ్ తర్వాతే స్టార్ట్ అయింది. కోవిడ్లో చాలా మంది చనిపోయారు. చనిపోయినప్పుడు వాళ్ళందరికీ కూడా 10 లక్షలు 20 లక్షలు, ఎందుకంటే కోవిడ్ అనేది చాలా హఠాత్తుగా సంభవించిన మరణాలు అనమాట. వాటిల్లో ఏదైనా ఆశ కదా కాబట్టి చాలామంది 50 లక్షలు 20 చాలా లక్షలు ఖర్చు, అది అలవాటు అయిపోయింది వాళ్ళ. ఇప్పుడు కోవిడ్ లేదు అయినా కూడా చాలా సమస్యలు. ఇప్పుడు క్యాన్సర్ అంటే సరే, అది మనం చాలా మందిలో క్యూర్ చేయలేం, కొంతమందిలో క్యూర్ చేయొచ్చు, చాలా మంది చేయలేం. కానీ వాళ్ళ క్యాన్సర్ డాక్టర్లు 50 ఏళ్ళు 40 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ విషయం కూడా తెలుస్తుంది. నా ఉద్దేశం పాత డాక్టర్లు చెప్తారు ఆ విషయం, కొత్త డాక్టర్లు మరి చెప్పట్లేదో మరి ఏమో అర్థం కావట్లేదు, లేదా కొత్తగా వచ్చిన చిన్న డాక్టర్లు అంటే ధైర్యం చాలాలి కదా ఒక పేషెంట్తో అటెండెంట్స్తో, ఈయన మేము ఇచ్చిన బతకరండి, మీరు అనవసరంగా చికిత్సలు చేయొద్దని చెప్పలేరు. మరి ఏ కారణం చేతో గత 5 సంవత్సరాలుగా నేను గుర్తించింది అంటే ముఖ్యంగా కోవిడ్ తర్వాతే అనమాట. చాలామంది ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు 50 లక్షలు 60 లక్షల రూపాయలతో చనిపోతున్నారు. వాళ్ళందరూ కూడా అడ్మిట్ అయినప్పుడు వాళ్ళ సమస్య గుండె జబ్బవచ్చు, మూత్రపిండం జబ్బవచ్చు, మెదడు సంబంధం జబ్బవచ్చు. నేను కూడా చూస్తున్నాను. అంటే నేను చికిత్సలు చేయడానికి అధికారం లేదు, నా కింద అడ్మిట్ అయిన వాళ్ళు కాదు, కానీ నాకు తెలుసు. నేను కొంతవరకు చెప్తాను అనమాట, కుటుంబంలో ఏమో మరి అంతగా రాదండి ఇంప్రూవ్మెంట్ అని. ఆ విషయాలు చెప్పకుండా దాటవేసి వాళ్ళని ఐసీసీలోనే ఐఎంసీలోనే మరి కావాలని చేస్తున్నారు అనుకోను, కానీ మరి పెట్టినట్లయితే వాళ్ళు ఒక్కొక్క రోజుకి 1.5 లక్షలు ఖర్చు అవుతుంది ఒక అక్యూట్ మెడికల్ కేర్లో పెడితే. అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా నయం అవుతుంది, ఇంకా ఆపరేషన్లు చేస్తాం మేము అని చెప్పి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. మరి వాటి గురించి ఏం చెప్పుకోవాలి అనేది చాలా ఒక హెయిర్ లైన్ డిఫరెన్స్ అనమాట. ఎథిక్స్ ఏంటి ఎథిక్స్ కాదు అంటే. కానీ అనుభవంలో డాక్టర్లు ఇప్పుడు 60-70 ఏళ్ళ వయసు వచ్చిన డాక్టర్లు చాలామంది 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి అయితే వాళ్ళకు 6th సెన్స్ గట్ ఫీలింగ్ అంటాం. మాకు అన్ని మ్యాథమెటిక్స్ కాదు, మేము ఇంజనీరింగ్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళలాగా ప్రతిదీ దేవుడు తయారు చేసిన సాఫ్ట్వేర్ కాదు మేము వాడేది. మా అనుభవంలో మాకు గట్ ఫీలింగ్ అంటాం. లేదా మాకు అందరికీ కూడా చాలామంది పెద్దవాళ్ళకి 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, నాకుందని నేను చెప్పను, నాకన్నా పెద్దవాళ్ళకు లేదా నా వయసు వాళ్ళు కూడా కొంతమంది గట్ ఫీలింగ్ అంటాం. పేషెంట్ చూడగానే వీళ్ళకి ఇంత చేయొచ్చు ఇంత చేయకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు, వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే మీ ఇష్టం చేసుకోండి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టండి 2 కోట్లు ఖర్చు పెట్టండి. ఇవాళ అందరికీ డబ్బు అనేది లేదు. చాలామంది డబ్బు లేని వాళ్ళు వైద్యానికి వస్తున్నారు. ట్రీట్మెంట్ తర్వాత దివాలా సార్ ఇంకా. అవును, అదే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే నేను 45 డయాలసిస్ మిషన్లు ఉన్న హాస్పిటల్లో పనిచేశాను ఈ మధ్య. పాపం మరి వాళ్ళంతా నెలకి 25,000 రూపాయలు మందులకు పెట్టుకోవాలి. ఇది కాకుండా డయాలసిస్ ఖర్చులు ఇవన్నీ చెప్పలేనంత బాధ. అంటే
మొత్తం ఇల్లంతా వదిలేసుకుని కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయి చాలా బాధలు చూస్తున్నాను. ఇంతకాలం అంటే మొదట్లో ఇవన్నీ చూసాం కానీ అప్పుడు తక్కువ ఖర్చులో నడిచేది. వాళ్ళు ఎందుకు ఖర్చులు పెరుగుతున్నాయి అంటే మరి డాక్టర్లు ఇంకొంచెం ధైర్యంగా ఎంతకన్నా చేయటం వీలు కాదండి, మీకు కూడా మంచిది కాదండి చెప్పగలగాలి. అంటే డాక్టర్ల చేయి దాటిపోయిందా సార్? అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ల వైపు వెళ్ళిందా? అది కూడా పెద్ద హాస్పిటల్స్ అన్ని కూడా చేరంగానే ఒక 30 లక్షలు కట్టండి, ఉంటాయి అమౌంట్ డిపాజిట్ చేయండి అని చెప్తున్నారు కదా. అదొక ప్రాబ్లం. అది కూడా కరెక్ట్. ఎందుకంటే డాక్టర్ల యొక్క రోల్ కూడా తగ్గిపోయింది. వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు చూశాను నేను, మన హైదరాబాద్లో చాలా పెద్ద డాక్టర్లు చూశాను. అంటే చాలా అంటే నాకన్నా 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్ద డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి కరెక్టే హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది నాన్ మెడికల్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి డబ్బు ఒకటే ప్రధానం. వాళ్ళు ఇంత డబ్బు పెట్టి మనం హాస్పిటల్స్ కూడా ఫారిన్ కంపెనీలు కొనుక్కుంటున్నాయి, బయట నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు. కాబట్టి వాళ్ళకి డబ్బు ప్రధానం అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఈ పెద్ద పెద్ద డాక్టర్ల యొక్క మాట వినరు. అది కూడా కరెక్టే. కాబట్టి ఇది ఈ మధ్య నేను అబ్జర్వ్ చేశాను. ఇంతకాలం 50 లక్షల రూపాయలు ఇచ్చి మనిషి చనిపోవటం అనేది నేను చూడలేదు. 5 లక్షలు 6 లక్షలు ఒకే కొంతకాలం ఉంటే 10 లక్షలు అయిపోయిన తర్వాత సరే చనిపోయారని తీసుకొస్తాను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు 60 లక్షలు బిల్లు ఎలా అవుతుంది అంటే చనిపోయే వాళ్ళు ముందు చెప్పలేరా? డాక్టర్లకు తెలీదా? తెలుసు, వెంటిలేటర్ మీద పెట్టి అట్లాగే డైలీ లక్షలు కడుతుంటారు. మేము భారతదేశంలో క్రిటికల్ కేర్ మెడిసిన్ స్టార్ట్ అయింది హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. సో మా పెద్దవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, నాకన్నా 15 ఏళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళే మొదలు పెట్టారు. కూడా మాకు ధైర్యంగా మాకు కూడా బాబు నువ్వు చెప్పు ఇది ఇంతకన్నా చేయలేవు అని చెప్పండి మేము చెప్పేవాళ్ళం అనమాట ఆ రోజుల్లో. అలాంటి అవకాశం వాళ్ళు కనిపించట్లేదు. అంటే చాలా కారణాల వలన, డాక్టర్ల మధ్యలోనే కాదు, మీరు చెప్పినట్టు మరి హాస్పిటల్ మేనేజ్మెంట్లు ఫైనాన్షియర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. సో డబ్బు అనేది ముఖ్యమైపోయింది. కానీ ఇది విపరీతంగా ఇంత తొందరగా ఇన్ని రెట్లు పెరిగిపోద్దని నేను అనుకోలే. నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాం కదా, మాకు 5 లక్షలు అంటే చాలా గొప్ప డబ్బు అనమాట. 2015 2014లో కూడా 5 లక్షలు అంటే చాలా మరి వాళ్ళు సడన్ గా 10 ఏళ్లలో అందరూ 50 లక్షలు 60 లక్షలు మాట్లాడుతున్నారు. అర్థం కావట్లేదు ఇదంతా. ఈ కాస్ట్లీ డెత్ అంటే మామూలు కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి వీటికి ఆల్టర్నేటివ్ గా గవర్నమెంట్ కొన్ని ఎయిమ్స్ లాంటివి ఎక్కడికెక్కడ ఏ స్టేట్ కి ఆ స్టేట్ కొన్ని పెడుతున్నారు. వీటి వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది సార్? అంటే మనకు అంటే నేను ఇంత ధైర్యంగా నేను ఇవన్నీ మాట్లాడటానికి కారణం, నేను ఎప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయలేదు, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశాను. మా హాస్పిటల్లో మా ధైర్యంగా ఉండేది ఏమంటే మమ్మల్ని నమ్మేవాళ్ళు కూడా పేషెంట్లు. ఎందుకంటే ఆయన సొంతానికి ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నమ్మేవాళ్ళు. అలాంటి హాస్పిటల్స్ ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది, ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, సిజిహెచ్ఎస్ హాస్పిటల్ ఒకటి, చిన్న చిన్న క్లినిక్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పచ్చు, వాళ్ళు కూడా చేయగలం చేయలేము అనే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పగలరు. రైల్వే హాస్పిటల్ ఉంది. ఇక్కడన్నీ ఏంటంటే ప్రాక్టీస్ లేని డాక్టర్లు ఉంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పచ్చు. కాబట్టి ప్రభుత్వం అనేది మరి ఇంకా కొంత ఎక్కువ అలాంటి అవకాశం కల్పించినట్లయితే, ఇప్పుడు నేను కూడా ఎవరికైనా మీరు ఉస్మానియాకి కానీ గాంధీకి కానీ నిమ్స్కి కానీ వెళ్ళి ఒక్కసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టే ముందు ఒక్కసారి మీరు ఉస్మానియా గాంధీ నిమ్స్లో మీకు కొంతవరకు చెప్తారు కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అలాంటి హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నట్లయితే డాక్టర్లు మందుల మీద, డాక్టర్లు పరీక్షల మీద సంపాదించుకునేటువంటి అవసరం లేని డాక్టర్లు ఉన్న హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే నా ఉద్దేశం ఈ ఖర్చు తగ్గుతుంది అనుకుంటున్నాను నేను. ఒకటి మీడియాలో చూస్తున్నా సార్ అప్పుడప్పుడు మనము, అంటే ఒక టాబ్లెట్ కాస్ట్ మామూలుగా ఉన్నా కూడా దాని 100,000 టైమ్స్ అమ్ముతున్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా వాటికి ఏమి ఇంత అని ఏమీ ఉండదు కదా సార్. వీటిని తగ్గించే మెకానిజం ఏమన్నా గవర్నమెంట్ అంటే నాకు తెలిసినంత నా అనుభవంలో, నేను కూడా మెడికల్ స్టోర్స్ లో పనిచేశాను కదా గవర్నమెంట్ లో, నాకు తెలిసినంత వరకు చాలా మందులు మన మార్కెట్ వాల్యూ ఎంఆర్పి అని రాస్తాం కదా, ఎంఆర్పిలో 10% 20% ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు కొన్ని క్యాన్సర్ మందులు ఉంటాయి, అది బయట మార్కెట్లో 100 రూపాయలు 1000 రూపాయలు ఇంజక్షన్లు ఉంటాయన్నమాట. అదే మందు మేము గవర్నమెంట్లో మేము టెండర్లు పిలుచుకుని మేము దాన్ని 10% 20% తెప్పించుకోగలం. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మీరు మెట్ఫార్మిన్ గురించి చెప్తున్నారు. మెట్ఫార్మిన్ మాకు 13 పైసలకి 12 పైసలకి గవర్నమెంట్ ఇస్తుంది, జనరిక్ మందు అంటాం అనమాట. మరి దాన్ని బయట ₹1.50 అంటే మరి 13 పైసల నుంచి 10 రెట్లు
పెరిగినట్టే కదా. ఇలాగే చాలా మందులు, క్యాన్సర్ మందులు ఇవన్నీ కూడా వేలల్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఒక్కొక్క మంది, ఇప్పుడు మా కోవిడ్లో కొన్ని మందులు మనం 50,000 రూపాయల మందులు వాడాం. అవన్నీ కూడా నా ఉద్దేశంలో వందల్లోనూ వేలల్లోనూ ఇవ్వచ్చు. కాబట్టి ఎంఆర్పి రేట్ వచ్చేసరికి 100 నుంచి 1000% పెరుగుతుంది ఖరీదు. 1000% ఖరీదు మామూలు వాళ్ళు భరించలేరు. అవును. కాబట్టి అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఇప్పుడు మన జనౌషధి ఎక్కడ కనిపించట్లేదు, చాలా తక్కువ ఉన్నాయి. కానీ జనౌషధి అని పెట్టి దాని ద్వారా మనం గవర్నమెంట్ అన్ని మందులు ఇవ్వచ్చు. నేను ఎందుకంటే మేము మెడికల్ స్టోర్స్లో ఉన్నప్పుడు చాలా కంపెనీలు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే ఖరీదైన 500 రూపాయలు ఇంజక్షన్, 1000 రూపాయల ఇంజక్షన్ కూడా మాకు 50 రూపాయలకి 100 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. కంపెనీలు డైరెక్ట్గా మాకు ఇచ్చేవాళ్ళు అన్నమాట. అలాంటి అవకాశం ఉంది. కంపెనీ వాళ్ళు ఏమీ నష్టానికి ఇవ్వట్లేదు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో మినిమం లాభం వేసుకుని మా ప్రభుత్వానికి సరఫరా చేసేవారు. కాబట్టి అలా కూడా అవకాశం ఉంది. మరి ఏ రూపంలో ఇది ఫ్యూచర్లో తగ్గించుకో, ఎందుకంటే వాళ్ళ ఖర్చులన్నీ కూడా మందుల ఖర్చులు, పరీక్షల ఖర్చుల వల్లే పెరుగుతున్నాయి. డాక్టర్కి ఇచ్చే కన్సల్టేషన్ ఖర్చులు కాదు, మందుల ఖర్చులు, పరీక్షల ఖర్చులు. ప్రతి పరీక్ష వేలల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు నేను గ్లూకోజ్ పరీక్ష మామూలుగా ల్యాబుల్లో చేసే పరీక్ష మాకు ఒరిజినల్గా 10 పైసలు అయ్యేది. 10 పైసలు అయ్యేది. ఆ రోజుల్లో మేము 10 రూపాయలు తీసుకునేవాళ్ళం అన్నమాట. ఇవాళ స్ట్రిప్స్ వచ్చాయి, రకరకాల స్ట్రిప్స్ వాడుతున్నారు, వాటికి ఎంజైమ్స్ వాడుతున్నారు. అవి కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, 5 రూపాయలు 6 రూపాయలు ఒక్కొక్క రియేజెంట్ అవుతుంది. మిషన్లు 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు మిషన్లు పెట్టారు కాబట్టి ఒక 30 రూపాయలు 50 రూపాయలు. మరి వాళ్ళు 200 రూపాయలు తక్కువ అంటే 30 రూపాయలు 40 రూపాయలు మొత్తం మా 50 లక్షల రూపాయల మందు ఖరీదు కూడా కలిపితే అయ్యేటువంటి పరీక్ష రక్తంలో గ్లూకోజ్ మరి 200 తక్కువ చేయట్లేదు అయ్యా. కొన్ని ల్యాబొరేటరీలు ఇప్పుడు మన గుళ్ళు, సాయిబాబా గుడి ఇలాంటి చోట ఈ పెద్ద పెద్ద ల్యాబొరేటరీసే చేస్తున్నారు అక్కడ కూడా. కానీ అక్కడ 100 రూపాయలకే మొత్తం అన్ని పరీక్షలు అయిపోతున్నాయి. చేస్తున్నారు అంటే చేయగలరు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్ ఉచితంగా కొన్ని పరీక్షలు చేస్తున్నారు, కొన్ని ఏమో తక్కువ ఖరీదు చేస్తున్నారు, ముఖ్యంగా సాయిబాబా గుళ్ళల్లో. మరి అక్కడ చేసిన వాళ్ళు మరి అక్కడ ఏం నష్టానికి చేయట్లేదు వాళ్ళు, అక్కడ కూడా ఏదో కొంత లాభం. గవర్నమెంట్ ఇట్లాంటి వాటిని ప్రోత్సహించి ఎంకరేజ్ చేస్తే బాగానే ఉంటుంది ఆహ్వానించి. మరి దాంట్లో మరి అవతల వాళ్ళ యొక్క ప్రభావం ఎంతో తెలియదు. ఓకే సార్, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇదే ఈ ప్రాణం పోయే సమయంలో మరి ఎలాగో ప్రాణం పోతుంది, మరి కుటుంబ సభ్యులైనా మరి బాగుండాలంటే ఆ డబ్బు మొత్తం అంతా కూడా 25 ఏళ్ళు 50 ఏళ్ళు అప్పుల్లో మునిగిపోతాం. ఇప్పుడు నా దగ్గర పనిచేసేవాడి సంగతి నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు వాళ్ళ అప్పులు తీర్చాలంటే 25 ఏళ్ళు 50 ఏళ్ళు పడతాయండి. చాలా కొత్త విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.